ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. వివిధ దేశాల నుంచి తరలివచ్చిన విశ్వ సుందరీమణులు ఇవాళ చారిత్రక ప్రదేశం చార్మినార్ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిసర ప్రాంతాలన్నీ సర్వాంగ సుందరంగా అలంకరించారు. పోలీసు యంత్రాంగం ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే విషయాలను మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. మిస్ వరల్డ్ పోటీలను పురస్కరించుకుని హెరిటేజ్ వాక్ నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సర్వాంగ సుందరంగా అధికారులు అయితే ఇప్పటికే ముస్తాబు చేశారు. ఈ ప్రపంచ సుందరీమణులు మొత్తం కూడా ఇవాళ సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు ఈ ప్రాంతాలను కలిగి తిరగనున్నారు. ఇప్పటికే అధికారులు అయితే సర్వాంగ సుందరంగా చార్మినార్ పరిసర ప్రాంతాలను ముస్తాబు చేశారు. అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే వాళ్ళు ఏ షాపులను తిరుగుతారనే విషయాలను అధికారులు ఎంపిక చేశారు. 9 షాపులను ఇప్పటికే ఎంపిక చేసిన షాపులను వద్దకు వెళ్ళి ఈ ప్రపంచ సుందరీమణులు వచ్చేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇప్పటికే చేశారు. ఇక్కడ వారి సందర్శనతో పాటు ఈ ఫోటో సెషన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే అనంతరం చార్మినార్ నుంచి లాల్ బజార్ మీదుగా చౌహమల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్లో వీళ్ళు పాల్గొంటారు. ఈ సందర్భంగా పాత నగరం విశేషాలను కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఈ ఆసక్తి ఉన్నవారు ఈ లార్డ్ బజార్ షాపింగ్ చేసేందుకు గాను ఈ ప్రపంచ సుందరీమణులకు వాళ్ళకి వీలుగా ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు పర్యాటక శాఖ చేసింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు ఈ చౌమహల్లా ప్యాలెస్లో లైవ్ మ్యూజిక్ను వాళ్ళకు ఏర్పాటు చేశారు. అనంతరం కూడా విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 5 గంటల పాటు ఈ పాత నగరంలోని అందాలను ఈ భామలు సందడి చేయనున్నారు. చార్మినార్ వద్ద ఉన్న ఫౌంటైన్ కెమికల్ ట్రీట్మెంట్ చేసి ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. ఇప్పటికే ఇంటాక్ చైర్మన్ అనురాధ్ రెడ్డి బృందంతో పాటు పలువురు అనుభవజ్ఞులైన గైడ్లు కూడా ఈ చారిత్రాత్మక విషయాలను వాళ్ళకి వివరించేందుకు సన్నద్ధమయ్యారు. చార్మినార్కు ఆనుకుని ఉన్న ఈ పాత బస్తీలో కూడా ఈ ప్రపంచ సుందరీమణులు కలిగి తిరగనున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏమైనా వస్తువులు కొనాలనుకుంటే కొనేందుకు గాను అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ గాజులు కావచ్చు, ముత్యాలు కావచ్చు, చౌకీలు కావచ్చు కొనేందుకు ఇక్కడికి వస్తే మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. అయితే ఈ ప్రాంతంలో వాళ్ళు కలిగి తిరుగుతారు కాబట్టి ఇప్పటికే అన్ని రకాల కూడా వాళ్ళు అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. సర్వాంగ సుందరంగా ఈ స్ట్రీట్ని అయితే మొత్తాన్ని తీర్చిదిద్దడం జరిగింది. బెలూన్లతో, పూలతో అలంకరణ అయితే చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలోకి వచ్చేటప్పుడు ఏ షాపుకి వాళ్ళు వెళ్తారు అనే విషయాలను కూడా ఇప్పుడే అధికారులు ఎంపిక చేసిన కొన్ని షాపులను అయితే సిద్ధం చేసి ఉంచారు. అయితే ఈ షాపుల వద్దకు వచ్చి గాజులు కావచ్చు, ఈ ముత్యాల హారాలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ రిక్షా పైన ఈ గాజులు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ఈ రిక్షాకు సంబంధించి ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు ఇక్కడ పెట్టారనే విషయాలను మన వద్ద నిర్వాహకుడు ఉన్నాడు. మరిన్ని విషయాలను ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రపంచ సుందరీమణులు మన వీధికి రానున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయాన్ని, మన తెలుగు వారి యొక్క అనుభవాలు, వారి యొక్క కట్టడలు, వారి యొక్క భాష, వారి ప్రాంతీయత చూపించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. అందుకు మన ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో విధాలుగా సహకరిస్తున్నారు. వారి వల్లే ఇక్కడికి తీసుకురావడం కూడా జరిగింది. ఇంత పెద్ద కార్యక్రమం చేయడం చాలా గొప్పగా, గర్వంగా ఫీల్ అవుతున్నాం. అయితే ఈ చార్మినార్ ఈ వీధిలోనే ఈ ప్రపంచ సుందరులు మొత్తం కూడా 100 మందికి పైగా వచ్చి వాక్ చేస్తారు సాయంత్రం 4:30కి. అయితే వాక్ చేసేటప్పుడు నీ రిక్షా దగ్గరికి కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఆ అనుభూతి అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. అవకాశం నీకు దక్కినందుకు నీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? చాలా గర్వంగా ఉందండి, చాలా గర్వంగా ఉంది, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈ రిక్షాని, ఇందులో ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, గాజులు, మిగతా కొన్ని ఐటమ్స్ ఇందులో పెట్టి వాళ్ళు కొన్ని షాపులకు వెళుతున్నారు. అలాగే నా రిక్షా దగ్గరికి కూడా వస్తారు. కాబట్టి చాలా గర్వంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మిస్ వరల్డ్ పోటీదారులకు మెహందీ వేయడానికి ప్రత్యేకంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వీళ్ళకు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా, అలాగే మనకు మన ప్రత్యేకత చాటేలా ఈ చీరలను కూడా వాళ్ళకు ధరించనున్నారు. మన గద్వాలు కావచ్చు, పోచంపల్లి కావచ్చు, ఈ పట్టు చీరలు, సిద్దిపేట గొల్లబామ చీరలు కూడా ధరించి ర్యాంప్ వాక్ చేయనున్నట్లు తెలుస్తుంది. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాలని వాళ్ళకి దగ్గరుండి చూపించడం జరుగుతుంది. అయితే ఈ చార్మినార్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. దీనిలో భాగంగా
100కు పైగా దేశాల నుంచి ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రావడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లయితే ఆ 100కు పైగా దేశాల్లో కూడా ఈ చార్మినార్ ప్రత్యేకతలు తెలియనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు కావచ్చు, పర్యాటక శాఖ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసింది. కెమెరా పర్సన్ ప్రేమ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.